శ్రీమద్గురుభ్యో నమః. పరిపూర్ణత్వాన్ని సాధించిన యోగి ఉత్తమ కుటుంబంలోనో, గొప్ప ధనిక కుటుంబంలోనో, రాచరిక కుటుంబంలోనో జన్మించును. పూర్తిగా కృష్ణ చైతన్యంలో నెలకొనిన వారు ఎవరైనాను తిరిగి ఇక్కడకు రానవసరం లేదు. ఆధ్యాత్మిక లోకంలోని గోలోక బృందావనాన్ని చేరుకొనును. ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాకూడదనే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మనము ధనిక రాజరిక కుటుంబంలో ఉత్తమ జన్మను పొందినను మనకు లభించిన ఉత్తమ అవకాశాన్ని దుర్వినియోగపరచుకొని పతనం చెందవచ్చు. ఎందుకు అటువంటి ప్రమాదాలను ఎదుర్కోవాలి? ప్రస్తుత జీవిత కాలంలోనే కృష్ణ చైతన్యాన్ని సాధించుటకు ప్రయత్నించాలి. ఇది చాలా సరళము మరియు సులభం. ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని స్మరించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మన వచ్చే జన్మ ఆధ్యాత్మిక ఆకాశంలోని భగవంతుని రాజ్యమైన గోలోక బృందావనంలో ఉండును. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఓ అర్జున, యోగి తపస్వి కంటేనూ జ్ఞాని కంటేనూ కామ్యకర్మలు చేయువాని కంటేనూ అధికుడు. అందుచే అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము అని భగవద్గీత 6వ అధ్యాయం 46వ శ్లోకంలో చెప్పబడ్డది. ఈ భౌతిక లోకంలో జీవిత ప్రమాణాలు రకరకాలుగా ఉండను. కానీ ఎవరైనా ప్రత్యేకించి యోగ సూత్రాలను అనుసరించి జీవిస్తారో వారిది అత్యున్నతమైన జీవితం. అందుకే ఓ ప్రియమిత్రమా అర్జున, అన్ని పరిస్థితుల్లో యోగివి కమ్ము, యోగిగా జీవించు అని శ్రీకృష్ణుడు అర్జునునితో చెబుతున్నారు. యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమోమతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడు, నన్నే తన యందు సదా స్మరించువాడు మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను వనరించువాడు అగు యోగి యోగులందరికంటేనూ అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టివై వాడై ఉండును. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయమని భగవద్గీత 6వ అధ్యాయం 47వ శ్లోకంలో చెప్పారు. అష్టాంగ యోగులు అనగా జ్ఞానయోగులు, హఠయోగులు, కర్మయోగులు, భక్తి యోగులు వంటి అనేక రకాల యోగులు కలరని, వారందరిలో ఎవరు నిరంతరం నన్నే స్మరించునో అతడే నన్ను యోగులందరిలోకి అత్యుత్తముడని స్పష్టంగా చెప్పబడింది. నన్నే అంటే శ్రీకృష్ణునిపై అని అర్థం. అత్యుత్తమ యోగి ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో నెలకొని ఉంటాడు. అలాంటి యోగి గొప్ప విశ్వాసం కలవాడై ప్రేమపూరితమైన సేవలతో భగవంతునికి అత్యంత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాను. అటువంటి వ్యక్తి అత్యుత్తమ యోగి. యోగలో అత్యున్నత స్థితిని సాధించాలంటే ఒకరు నిరంతరము కృష్ణ చైతన్యంలో నెలకొని ఉండాలి. ఇది 6వ అధ్యాయమైన ఆత్మ సంయమనము సాంఖ్యయోగంలోని ముఖ్యమైన ఆదేశం. భజతే అనే సంస్కృత పదము భజ్ అనే మూలధాతువు నుండి వస్తుంది. దీని అర్థము సేవ చేయడము. శ్రీకృష్ణునికి భక్తులు కాకుండా ఎవరైనా ఎలా శ్రీకృష్ణుని సేవించగలరు? భక్తులు తమ సేవ కొరకు ఎలాంటి జీతము తీసుకోరు. కేవలం శ్రీకృష్ణునిపై ప్రేమతో సేవ చేస్తారు. వారు బయట జీతం కోసం పనిచేసినచో నెలకు వేలాది రూపాయలు ఆర్జించగలరు. కానీ ఇక్కడ ప్రేమతో భజ్ సేవ చేయబడును. భక్తులు అనేక రకాల సేవలను చేస్తూ ఉంటారు. తోట పని చేయడము, టైపు చేయడము, వంట చేయడము, శుభ్రపరచడం వంటి అన్ని రకాల కార్యక్రమాలు శ్రీకృష్ణుడితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే 24 గంటలు కృష్ణ చైతన్యాన్ని కలిగి ఉంటారు. అదే అత్యున్నత యోగాకు పరాకాష్ఠ దశ. ప్రేమయుక్తమైన సేవతో నన్ను ఆరాధించును. దానికి అర్థము ఇది వరకు వివరించినట్లు పరిపూర్ణ యోగా అంటే మన చైతన్యాన్ని ఎప్పుడు విష్ణువు లేక శ్రీకృష్ణ భగవానుడితో, మహావిష్ణువుతో సంబంధం కలిగి ఉండేలా చూసుకోవడం. కృష్ణ చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా బాలుడు కూడా పరిపూర్ణ యోగి కాగలడని ఒక ప్రమాణవాక్యం. భగవద్గీత వంటి ఇతర ప్రామాణిక వైదిక సాహిత్యాల నిర్ణయం ఇవి. ప్రత్యేకించి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాడు స్వయముగా భగవద్గీతలో వివరించిన మాటలు. నిజానికి సేవ మరియు పూజ అనేది ఒకటి కాదు. పూజ అనేది ఉద్దేశంతో కూడి ఉంటుంది. ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తిని పూజిస్తారు, ఎందుకంటే వారిని సంతోషపరచడం ద్వారా కొంత లాభాన్ని పొందవచ్చని. ఏదైనా స్వార్థ ప్రయోజనం కొరకు అనే దేవతను పూజించడం భగవద్గీతలో ఖండించబడింది. కామైస్తైస్తైస్తైరుత జ్ఞానాః ప్రపద్యంతే అన్య దేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నేతాః స్వయా. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానమును అనుసరిస్తారు అని విజ్ఞాన యోగంలో భగవద్గీత
7వ అధ్యాయమైన విజ్ఞాన యోగము 20వ శ్లోకంలో కామం చేత మోహితులైన వారు దేనినో ఒక దానిని ఆశించి అన్య దేవతలను పూజిస్తారు. అందుకే పూజ అని చెప్పబడినప్పుడు అది ఏదో ఒక కోరికతో ముడిపడి ఉంటుంది. కానీ సేవ అనేది భిన్నమైనది. అట్టి సేవ దేనిని ఆశించదు. సేవ అనేది ప్రేమ ద్వారానే సాధ్యపడును. తల్లి కేవలం తన పిల్లవానికి ప్రేమతో సేవ చేస్తుంది. పిల్లాడిని ఎందరూ నిర్లక్ష్యపరిచిన తల్లి మాత్రం అశ్రద్ధ చేయదు. అదే ప్రేమ బజదాతు కూడా అలాంటిదే. అందులో ఎలాంటి కోరిక ఉండదు. కేవలం శుద్ధమైన ప్రేమతో సేవ చేయబడను. అదే కృష్ణ చైతన్యంలోని పరిపూర్ణత్వం. శ్రీమద్ భాగవతం కూడా దీనిని ఆదేశిస్తున్నది. నా సావై పుంసాం పరో ధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మ సుప్రీషతి. అదోచ్యుడైన శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవను కలిగింపజేయనిదే మానవుల పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకై అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకంగా మరియు నిరంతరాయంగా జరపబడాలి. యతో భక్తి రథోక్షజే. భక్తి అనే పదం భజ్ అనే మూలధాతు నుండి వచ్చిన భగవంతునిపై మనం ప్రేమను పెంపొందించుకుంటున్నామా లేదా అనేది ఉత్తమ ధర్మానికి గల నిజమైన పరీక్ష. మనస్సులోని భౌతిక స్వార్థ ప్రయోజనాల కొరకై ధర్మ ఆచరణకు పూనుకొని భౌతిక అవసరాలను తీర్చుకోదలిస్తే అది ఉత్తమ శ్రేణికి చెందిన ధర్మం కాకుండా న్యూన శ్రేణికి చెందిన ధర్మం అవుతుంది. ఉత్తమ ధర్మం అనేది మనలో భగవంతుని పట్ల భక్తిని పెంపొందించేలా ఉండాలని గ్రహించాలి. అహైతుక్య ప్రతిహత. ఈ పరిపూర్ణమైన ధర్మము ఎలాంటి కోరికలు ఆటంకాలు లేనిదై ఉండాలి. అటువంటి యోగా పద్ధతి శ్రీమద్ భాగవతంలో మరియు భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆదేశించబడింది. అది ఏ కృష్ణ చైతన్య విధానం. మనసులో ఏదో కోరికను ఉంచుకొని కృష్ణ చైతన్యాన్ని మనం ఆచరించడం. భక్తులు శ్రీకృష్ణుడు తమకు ఏదో చేస్తారని సేవించడం లేదు. భక్తులకు దేనికి కరువు ఉండదు. కృష్ణ చైతన్యాన్ని ఆచరించడం ద్వారా ఒకరు నిరుపేదగా మారిపోతారని భావించరాదు. అది అలా ఎన్నటికి జరగదు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉండును అక్కడ సర్వ సంపదలు సమృద్ధిగా ఉండును. ఎందుకంటే శ్రీకృష్ణుడు అనిన సంపూర్ణము. దీని అర్థం మనము శ్రీకృష్ణునితో వ్యాపారం చేయుటకు ప్రయత్నించరాదు. ఓ కృష్ణ, నాకు ఇవి ఇవ్వు, నాకు అది ఇవ్వు అని అడగటం కాదు. శ్రీకృష్ణుడు మన అవసరాలను మనకంటే అధికంగా అతడే ఎరుగును. మన మనస్సులోని కోరికలను కూడా అతడు ఎరుగును. తండ్రి పిల్లాడి అవసరాలను ఎరుగును కనుక పిల్లాడు తన అవసరాల కొరకు తల్లిదండ్రులను అడగనవసరం లేదు. అట్లే భగవంతుని ఇది ఇమ్మని అది ఇమ్మని కోరడం కూడా సరి అయిన పద్ధతి కాదు. మనం అలా ఎందుకు అడగాలి? భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు కనుక అతడు మన కోరికలను అవసరాలను అన్నింటినీ ఎరిగినందున వాటిని నెరవేర్చును. వేద శాస్త్రాలలో ఇట్లా నిర్ధారించి చెప్పబడింది. ఏకో బహూనా యో విదదాతి కామాన్. ఒకే ఒక భగవంతుడు కోట్లాది జీవరాశుల అవసరాలను తీరుస్తున్నాడు. అందుకే భగవంతుని మనము దేనిని కోరనవసరం లేదు. ఎందుకంటే మన కోరికలు అదివరకే నెరవేర్చబడినవి, అదివరకే కావలసిన ఏర్పాట్లు చేయబడినవి. మనం కేవలం భగవంతుని ప్రేమించుటకు ప్రయత్నించాలి. పిల్లులు కుక్కలు చర్చికో గుడికో వెళ్ళి భగవంతునితో తమ రోజువారీ ఆహారం కొరకు ప్రార్థించకపోయినను ఆహారాన్ని పొందుతున్నాయి. వాటి అవసరాలను భగవంతుడు తీరుస్తున్నాడు. కనుక భగవంతుని దేనిని ఆశించకుండా కేవలం అతన్ని ప్రేమించుటకు అభ్యసించాలి. అప్పుడు మన కోరికలను తీర్చడమే కాకుండా అత్యున్నత యోగ సంసిద్ధిని కూడా సాధించుకోగలం. శ్రీకృష్ణుడు సంపూర్ణుడు. ఆయనను శరణాగతి వేడినప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. దేనికి లోటు లేదు అన్నక సమస్త సంపదలు అక్కడే ఉన్నాయి అన్న ఉదాహరణకు మనము ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే శ్రీకృష్ణుడు అర్జునులు ఉంటారో వారిని మనము భక్తిపూర్వకంగా కృతజ్ఞతతో ఉంటామో అక్కడ ఆ ఇంటి నందు సమస్త సంపదలు నిండి ఉంటాయి. భగవంతుని మనం ఇది కావాలి అది కావాలని ప్రార్థించిన అవసరం లేదు అనే విషయము మనం జ్ఞాపకము చేసుకోవాలి. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.